बोलो सत्यदेव भगवान की హాయ్ నేను ఎలా ఉన్నారు. దిస్ ఈజ్ కళ్యాణ్ బాబు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ఈ వీడియోలో మీరు మా మరిది పెళ్ళైన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ మొదటి సత్యనారాయణ వ్రతం చూడబోతున్నారు. సో ఇవాళ వాళ్ళదైతే వ్రతము అండ్ నేను అగైన్ ఏదైనా చీర అట్లా అనుకున్నాను కానీ కశ్వి కొద్దిగా అటు ఇటు ఇబ్బందిగా ఉండేసరికి ఇంట్లో కూడా అంత హెల్ప్ లేకపోయేసరికి అండ్ కొద్దిగా ఈడే పడుకున్నాను అన్నమాట. వ్రతం స్టార్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 అలా అయింది. అందరికీ నిద్రలు ఉండవు కదా, కంటిన్యూగా వర్క్ అయ్యేసరికి లేచి అవన్నీ అయ్యేసరికి నిద్ర లేవు కాబట్టి అందరూ కొద్దిగా లేట్గా లేచండి, లైక్ 7-8కి లేచి అందరూ అవన్నీ అయ్యేసరికి అదే టైం అవుతుంది అని చెప్పేసి నేను కూడా కొద్దిగా 8-9 వరకు అలా లేచి అన్ని టేక్ కేర్ చేసి 11 వరకు అట్లా వచ్చిన తర్వాత ఈ హెల్ప్ ఇంట్లో పూజకి అవన్నీ హెల్ప్ చేసిండు అనమాట. అండ్ ఇంతకీ మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి సిరతో పాటు పిండి ప్రసాదం చేసుకుంటారా? కొందరు చేసుకుంటారు, కొందరు చేసుకోరంట. కానీ నాకు పర్సనల్గా సిరా ప్రసాదం కంటే పిండి ప్రసాదం అంటేనే ఇష్టం. యాక్చువల్గా పిండిలాగా ఉండాలి, ఇంకా ఫ్రూట్స్ కొద్ది తక్కువ వేసుకొని పిండి ఎక్కువ వేసుకుంటేనే నాకు బాగా ఇష్టం అన్నమాట. మీలో అట్లా సత్యనారాయణ వ్రతానికి ఎలా చేసుకుంటారు, ఏ ప్రసాదం అంటే ఇష్టం అన్నది నాకు కింద కమెంట్ చేయండి. మీరు వేసిరా? నేను అన్నీ చెప్తా ఉంటే వాళ్ళు ఇట్లా అంటే నాకు కొద్దిగా తెలుసు, వాళ్ళు చెప్తా ఉంటే నేను కూడా అక్కడ అన్నీ సెట్ చేసి ఉండే అన్నట్టు. నేను నార్మల్గా వ్రతం విషయంలో ఈ కాలంలో యూట్యూబ్లో వ్రతం ఎలా చేసుకోవాలి అన్న డీటెయిల్డ్ వీడియోస్ ఉండేసరికి ఈ వ్రతం ఏంటంటే ఎవ్రీ మంత్ కూడా చేసుకోవచ్చు. అట్లా చాలామందికి ఆ ఇష్టం ఉండి చేసుకోవాలని ఇష్టం ఉండి ఎవ్రీ మంత్లు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. అండ్ ఇయర్స్గా నాదంటే మొన్న పెళ్ళయ్యి ఒక 5-6 సార్లు కూడా చేసుకోలేదు నేను ఇంకా. కానీ ఇయర్స్గా చేసుకొని అటెండ్ అయ్యి ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఆ ప్రాసెస్ అంతా తెలుస్తుంది కదా. సో అయ్యగారు వచ్చే కంటే ముందే